దీనికి కాంటెంపరీ కాకపోయినా దీనికి ఏ స్థాయిలోనూ తగ్గని ఒక చరిత్రలో ఉన్న ఒక అద్భుతమైన ఇంకొకటి కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. మేకతోకకు మేకతోక మేకకు తోక. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మేకతోక మేక మేకతోక. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక. నౌ సత్యమూర్తి గారు చివరి దాకా చెప్పాలి. అది తెనాలి రామలింగడు చెప్పింది చివరికి ఏమంటాడంటే అన్నాడు అది కూడా. అది ఒక్క నిమిషం మీరు అన్నారు కాబట్టి అది కూడా వినిపిస్తాను నేను. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక. మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటూ సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. అది ఇదే కదా మీరు వినాలనుకున్నది, చెప్పండి. అంటే మీరు తెనాలి రామలింగాన్ని తీసుకొచ్చి ఈ సమస్య పూర్ణం చేయమన్నా ఆయన కూడా చేయలేడు. ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ మేకతోక తోక మేకకి ఆ సారాంశం అది. అదే ఇప్పుడు తెనాలి రామకృష్ణ కవి చెప్పిన దాంట్లో ఆయన లాస్ట్కి చెప్పేది ఏంటంటే దీనికి అర్థమేమి లేదు, ఛందస్సు ఉంటుంది తప్ప అర్థమేమి లేదు అనేది తెనాలి రామకృష్ణ చెప్పింది. అర్థం లేదు దానికి, అంతే. మేకొక తోక అనేది మాత్రమే ఉంటుంది, మిగతా అంతా ఛందస్సునికి పూరించాడు ఆయన. ఇక్కడేంటి, ఈ ప్రతిపక్షం అనే దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలకు సాయం ఇవ్వాలి, ఆ ప్రతిపక్ష నాయకుడి మాటకి వాల్యూ ఇవ్వాలి అని ఆ ప్రతిపక్ష అనే దాన్ని ఒక 100 సార్లు మాట్లాడి తెనాలి రామకృష్ణను మరిపించే స్థాయిలో హ్యాట్స్ ఆఫ్. తెనాలి రామకృష్ణని మరిపించే స్థాయి కాదు, తెనాలి రామకృష్ణని కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో. అది వాట్ ఎవర్ హ్యాట్స్ ఆఫ్ అంటున్నా నేను. వాట్ ఎవర్ హ్యాట్స్ ఆఫ్. తెనాలి రామకృష్ణుడు కూడా కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, అంతే. ఇవ్వరు, అంతే. అది ఇవ్వరు అనే సంగతి తర్వాత అడిగిన దాన్ని ఎప్పుడు అడుగుతూ కొత్త తరహాలో అడుగుతూ